హలో ఫ్రెండ్స్, గోంగూర చట్నీ చేసుకునే విధానం. ముందుగా గోంగూర కడిగి పెట్టుకోండి. ఇలా ఎండమిర్చి వేసుకొని ఒక చిన్న ముక్కలు, తర్వాత పక్కన స్టవ్ మీద మళ్ళీ ఒక ముక్కలు వేసుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ గోలిన తర్వాత ఇలా గోంగూర వేసుకోండి. ఒక స్పూన్ దొడ్డుప్పు. ఈ ఎండమిర్చిలో కూడా ఒక స్పూన్ వేసుకోండి. కొన్ని ధనియాలు, ఒక చిన్న పిరికడండి జీలకర్ర, ఒక స్పూను వెల్లుల్లి పెద్దలు వేసుకొని మంచిగా ఇలా కలగొట్టండి. మనం ఇందులో సాల్ట్ వేసుకోవడం వల్ల కొంచెం బంక రాకుండా ఉంటుంది. ఇలా మంచిగా వేగిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్క పెట్టుకోండి. చల్లగా ఇలా మంచిగా ఉడికిన తర్వాత చల్లగా ఒక 5 మినిట్స్ పక్క పెట్టుకోండి. ఇలా మనం వేగిన ఎండుమిర్చి అన్నీ ఒక మిక్సీలో పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇలా మెత్తగా రుబ్బుకోండి. అట్లా అంటే కొన్ని వాటర్ కూడా పోసుకోవచ్చు. మంచిగా మెత్తగా రుబ్బుకోండి. ఇలా మెత్తగా వచ్చిన తర్వాత ఇలా 5 గ్రాముల గోంగూర అయిపోయాక ఉడికిన గోంగూర వేసుకొని ఒక గిన్నెలో పెట్టుకోండి. ఇప్పుడు పోపు వేసే విధానం: కొద్దిగా శనగపప్పు, కరివేపాకు, ఒక 4 ఎండుమిర్చి, స్టవ్ ఆన్ చేసి ఒక 2 కప్పులు ఆయిల్ వేసుకోండి. కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు. ఇలా ఆయిల్ వేగిన తర్వాత శనగపప్పు, ఇలా కరివేపాకు వేసుకొని మంచిగా వేయాలి. ఒక స్పూన్ అల్లం పేస్ట్, ఒక స్పూన్ పసుపు. మంచిగా గోలిన తర్వాత పెట్టుకున్న గోంగూర చట్నీ ఇంట్లో వేసి మసాలా వేసుకోండి. ఒక 2 మినిట్స్ ఇలా మంచిగా వేయనివ్వండి. ఫ్రెండ్స్, గోంగూర చట్నీ రెడీ. ఇలా సింపుల్గా రెడీ చేసుకున్న తర్వాత ఒక ఫ్రెండ్స్ చట్నీ రెడీ. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది తెలంగాణ స్టైల్. ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్. గోంగూర చట్నీ రెడీ.